Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, previous episodes లో మనం ఎర్లీ చైల్డ్హుడ్లో స్టంటింగ్ ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తో చూసాం. స్టంటింగ్ అంటే ఏంటి? పూర్ న్యూట్రిషన్. ఎర్లీ చైల్డ్హుడ్లో పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వకపోయినా, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి గురైనా అండ్ పూర్ సైకోసోషల్ స్టిమ్యులేషన్స్ అంటే వాళ్ళు సైకలాజికల్గా అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్తో మంచి ఇంటరాక్షన్స్ వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు నేర్చుకునే లెర్నింగ్ విధానాల్లో ఎంత లైఫ్ లాంగ్ డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మనం చూసాం. ఈ ఎపిసోడ్లో ఎర్లీ చైల్డ్హుడ్లో కనుక పిల్లలు ఎక్స్ట్రీమ్ హీట్కి గురైతే వాళ్ళలో ఎలాంటి డ్యామేజెస్, ఎలాంటి డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు చెప్పాలి. నేను కంపల్సరీ ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్ర ఇక్కడ మన టెంపరేచర్స్ ఎక్కువ రిలేటివ్ టు అదర్ స్టేట్స్. మనకి సమ్మర్ ఒకటే కాకపోయినా సమ్మర్లో దుమ్ము లేపుతుంది. అండ్ అదే కాకుండా మిగతా అదర్ మంత్స్లో కూడా చాలా ఎక్కువ మంత్స్లోనే మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉండే స్టేట్. సో ఈవెన్ తెలంగాణలో కూడా. సో మనం ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీకు మీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ ఇవి కంపల్సరీగా చెప్పండి. ఎందుకంటే డ్యామేజెస్ గురించి మీరు వింటే షాక్ అయిపోతారు. కంపల్సరీ వినండి. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేయండి. ఓకే, మన స్టేట్ డెవలప్మెంట్ వీటన్నిటికీ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం తెలియకుండా పిల్లల్ని అలాగా ఒకవేళ ఎండల్లో వదిలేసి ఆడుకుంటారులే అని చెప్పేసి వదిలేసినా వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ జరుగుతాయి అంటే వడదెబ్బల గురించి కానీ నేను చెప్పేది. అసలు ఇది చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో ఈ రీసెర్చ్ చేసింది హార్వర్డ్ యూనివర్సిటీలో ఎర్లీ చైల్డ్హుడ్ సైంటిఫిక్ కౌన్సిల్ ఆన్ ఈక్విటీ అండ్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంది. సో వాళ్ళు పబ్లిష్ చేసిన వర్కింగ్ పేపర్ అన్నమాట ఇది. ఎక్స్ట్రీమ్ హీట్ ఎఫెక్ట్స్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ వర్కింగ్ పేపర్ నెంబర్ 1 2023. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఎక్స్ట్రీమ్ హీట్ కెన్ ఎఫెక్ట్ యంగ్ చిల్డ్రన్స్ బయోలాజికల్ సిస్టమ్స్ అండ్ డిస్రప్ట్ డెవలప్మెంట్. ఓకే, it will also have powerful negative effects during pregnancy and early childhoods, including impacts on learning, sleep quality and mental and behavioral health. Friends, early childhood నుంచే కాకుండా ఈవెన్ ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచి కూడా మదర్స్ కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ అయితే దానివల్ల డేంజర్స్ మీరు విన్నారు కదా. వాళ్ళ లెర్నింగ్ కేపబిలిటీస్ డ్యామేజ్ అవుతాయి, స్లీప్ క్వాలిటీ డ్యామేజ్ అవుతాయి అండ్ మెంటల్ అండ్ బిహేవియరల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఓకే, సో నేను ఈ రీసెర్చ్ చూసేదాకా దీని ఎక్స్ట్రీమ్ హీట్ని నేను నిజంగా వడదెబ్బ తగులుతుంది, వాళ్ళు పాపం పిల్లలు డీహైడ్రేషన్ అయిపోయి అలాగా దెబ్బతింటారు అనుకున్నా కానీ అసలు వడదెబ్బ వచ్చేదాకా కూడా కాదు. ఎక్స్ట్రీమ్ హీట్కి అసలు ఎక్స్పోజ్ కాకూడదంట. వీళ్ళు వణుకు పుట్టించే విషయం ఏంటో చెప్పనా? ఈ ఎక్స్ట్రీమ్ హీట్కి గురైతే పిల్లల్లో లో బర్త్ వెయిట్, ప్రీమెచ్యూరిటీ, లెర్నింగ్ లాస్ డ్యూరింగ్ ద స్కూల్ ఇయర్స్ అండ్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అండ్ డెత్. ఓకే, ఏ ఎక్స్టెంట్గా ఉన్నాయి చూడండి. ఎక్సెసివ్ హీట్ కెన్ ఇంపాక్ట్ యంగ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ బోత్ ఇన్ ద మూమెంట్ అండ్ అక్రాస్ ద లైఫ్ స్పాన్. ఎంత డేంజరస్ చూడండి. అంటే ఆ ఎక్స్ట్రీమ్ హీట్ గురైనప్పుడు అప్పుడే కాకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ డ్యామేజెస్కి గురవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. స్టంటింగ్ వల్ల ఎలాగైతే లాంగ్ టర్మ్ డ్యామేజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో ఈ ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఈ రీసెర్చ్ పేపర్ చెప్పేది ఏంటంటే బోత్ ఇన్ ద మూమెంట్ అండ్ అక్రాస్ ద లైఫ్ స్పాన్ ఆ డ్యామేజ్ ఉంటాయంట. ఫ్రెండ్స్, మీరు అసలు దీని తీవ్రత అర్థం చేసుకోండి. మన విజయవాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు ఎక్కడ మనకి ఎండకి కొరతే లేదు. దుమ్ము లేపోతలు పడేస్తుంది ఎండలు. పిల్లల్ని ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ లేడీస్ని మీరు ఎంత జాగ్రత్త చూడాలో ఒకసారి చూడండి. వీళ్ళు చెప్పే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళకన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంట ఎక్స్ట్రీమ్ హీట్కి గురైతే. ఎందుకంటే బికాస్ ఆఫ్ 2 reasons. ఒకటి, వాళ్ళ బాడీస్ పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల బాడీస్ త్వరగా హీటప్ అయిపోతాయంట, క్విక్గా హీటప్ అవుతాయి. అండ్ సెకండ్ రీజన్, ద కెపాసిటీ టు మాడ్యులేట్ బాడీ టెంపరేచర్స్. అంటే బాడీ టెంపరేచర్ని మాడ్యులేట్ చేసుకునే సిస్టమ్ అడల్ట్స్లో డెవలప్ అయిపోయి ఉంటుంది, పిల్లల్లో ఇంకా డెవలపింగ్ ఫేజెస్లోనే ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఎక్స్ట్రీమ్ హీట్ ఎఫెక్ట్ నుంచి బాడీ సముదాయించుకునే సిస్టమ్ వాళ్ళకి రెడీగా ఉండదు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళకన్నా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అండ్ వీళ్ళు పేపర్లో ఇంకోటి ఏమి యాడ్ చేశారంటే చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్ విత్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ సచ్ యాజ్ ఆస్తమా, ఒబిసిటీ, డయాబెటీస్ వీళ్ళు ఉన్నవాళ్ళు ఈ హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్కి ఇంకా ఎక్కువగా వల్నరబుల్గా ఎఫెక్ట్ అవుతారంట. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. సమ్మరీ ఏంటంటే ఒక లైన్,
ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్కి గురైతే వాళ్ళు ఏదో టెంపరీ వడదెబ్బ వస్తుంది, వాళ్ళకేదో ఇంత మజ్జిగో బటర్ మన బార్లీ వాటర్ అవి ఇచ్చేస్తే కోకోనట్ వాటర్ ఇస్తే రివైవ్ అవుతారు అని కాదు. వాటి వల్ల బోత్ ఇమ్మీడియట్గా యాజ్ వెల్ యాజ్ లైఫ్ లాంగ్ వాళ్ళ లెర్నింగ్ కేపబిలిటీస్ మీద, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద, బిహేవియరల్ హెల్త్ మీద, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ, మీ పిల్లల్ని కానీ, మీ చుట్టుపక్కల ఉండే మీ దృష్టిలోకి వచ్చిన ఎవరినైనా కానీ ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళని గైడ్ చేయండి. మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే మీరు చేస్తుంది ఎంత ఇంపార్టెంట్ వర్కో ఈ రీసెర్చ్ ఇంకా హైలైట్ చేస్తుంది. ఓకే, ఇది కంపల్సరీగా నేను చెప్పాలి, మీరు మీ చుట్టుపక్కల ఎడ్యుకేట్ చేయండి. ఓకే, విత్ దాట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.